ఆదిలాబాద్లో అంబేద్కర్ దళిత సంఘాల ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. బోరాజ్ మండలంలో దళిత గర్భిణి శ్రీరామ నర్సింగ్ హోంలో డాక్టర్ శ్యామల దగ్గర కొన్ని రోజులుగా వైద్యం చేయించుకున్నారని తెలిపారు. సిజేరియన్ చేయడంతో వైద్యం వికటించి చావు బతుకులో ఉందన్నారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం వైద్యం అందించారో లేదో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అట్రాసిటీ కేసు నమోదైనా చర్యలు తీసుకోకపోవడంతో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నామన్నారు. మరి అంబేద్కర్ సంఘాల ఐక్య పోరాట సమితి నుంచి కూడా ఈరోజు పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నాం మిత్రులారా. మరి ఈ నెల 8వ తారీఖులో జరిగినటువంటి నిట్టాడి వాణిశ్రీ ఏదైతే ఉందో, మరి ప్రెగ్నెన్సీ సమయంలో డెలివరీ చేసినటువంటి శ్రీరామ నర్సింగ్ హోమ్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో శ్యామల సత్యనారాయణ మీద మరి తను చేసినటువంటి వైద్యం వల్ల వికటించడం వల్ల మరి ఇప్పుడు పేషెంట్ యొక్క పరిస్థితి, మరి వాణిశ్రీ పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. ఆమె చావు బతుకుల్లో ఉంది. మరి ఇప్పటికే మరి ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోయినప్పటికీ, మరి కలెక్టర్ పాజిటివ్ గా స్పందించి కొంత సాయం చేసినప్పటికీ, మరి ఏవైతే కేసులు అయినాయో డాక్టర్ల మీద, వాళ్ళు డాక్టర్లు చేసినటువంటి నిర్లక్ష్య వైద్యం వల్ల మరి డాక్టర్ల మీద కేసులు కావడం జరిగింది. మరి కేసులు అయినప్పటికీ కూడా మరి డాక్టర్ల మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగం పనిచేస్తా ఉంది. మరి అంబేద్కర్ సంఘాల ఐక్య పోరాట సమితి నుంచి కూడా ఈరోజు పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నాం మిత్రులారా. మరి ఈ నెల 8వ తారీఖులో జరిగినటువంటి నిట్టాడి వాణిశ్రీ ఏదైతే ఉందో, మరి ప్రెగ్నెన్సీ సమయంలో డెలివరీ చేసినటువంటి శ్రీరామ నర్సింగ్ హోమ్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో శ్యామల సత్యనారాయణ మీద మరి తను చేసినటువంటి వైద్యం వల్ల వికటించడం వల్ల మరి ఇప్పుడు పేషెంట్ యొక్క పరిస్థితి, మరి వాణిశ్రీ పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. ఆమె చావు బతుకుల్లో ఉంది. మరి ఇప్పటికే మరి ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోయినప్పటికీ, మరి కలెక్టర్ పాజిటివ్ గా స్పందించి కొంత సాయం చేసినప్పటికీ, మరి ఏవైతే కేసులు అయినాయో డాక్టర్ల మీద, వాళ్ళు డాక్టర్లు చేసినటువంటి నిర్లక్ష్య వైద్యం వల్ల మరి డాక్టర్ల మీద కేసులు కావడం జరిగింది. మరి కేసులు అయినప్పటికీ కూడా